భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పోలీస్ స్టేషన్లో సిపిఎం శ్రేణులు ఆందోళన చేపట్టారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించడం ఏంటని ప్రశ్నించినందుకు సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అన్న పాపానికి ఇక సిపిఎం నాయకత్వంను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం, అర్హులకు విస్మరించడం సిగ్గుచేటని అన్నారు. ఇక అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినందుకు ఎమ్మెల్యే మాలతి రామదాస్ గారు ఈ ఇందిరమ్మ పట్టాలు వస్తున్నారని చెప్పేసి అక్రమంగా అరెస్టు చేసి జూలూరుపాడు స్టేషన్ ఉంచడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు మొత్తం అన్ని పార్టీలకి సంబంధించి ఎమ్మెల్యే అయిన వైరా నియోజకవర్గానికి సంబంధించి అన్ని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ పథకం ఇల్లు ఇవ్వాలి. అట్లా కాకుండా అయినా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే పద్ధతుల్లో సిపిఎం పార్టీకి ఇల్లు ఇవ్వం, మిగతా పార్టీలకి ఇల్లు ఇవ్వం, ఒక కాంగ్రెస్ పార్టీకే ఇలా మేము ఇందిరమ్మ పథకం అమలు చేస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. అందుకోసం ఎమ్మెల్యే రామదాస్ గారు ఇప్పటికైనా విఘ్నతతోటి ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుర్తించి ఏ అయితే నియోజకవర్గం మొత్తం మీద పేదలు ఎవరైతే ఉన్నారో, గుడిసెలు ఎవరైతే ఉంటున్నారో, రేకుల షెడ్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ పథకం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.